తెలియజేస్తూ మరి ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం అంటే రాష్ట్రం ఇవాళ నిజంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పులు కొత్తయి రేవంత్ బ్రదర్స్ మాలామాలైనరు రాష్ట్రం మాత్రం అధోగతి పాలైన మాట వాస్తవం ప్రజలు తిప్పల పాలైన మాట కూడా వాస్తవం తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ సర్కారు పాలన అంటే గుర్తొచ్చేది ఒకవైపు 1,00,000 కోట్ల అప్పులు మరొక వైపు వారు చేసిన దారుణ ఘాతకాలు తప్పులు సంవత్సరం నిండింది మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయ్యా నువ్వు అని చెప్పారు అని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు ఏదో పేరుకి ఆర్భాటము హడావుడి తప్ప ఈరోజు నిజంగా చెప్పడానికి సమాధానాలు లేవు అందుకే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాడు అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్న ముఖ్యమంత్రికి నేను చెప్పేది అప్పుల మీద కాదు జరగాల్సింది నీ తప్పుల మీద చర్చ తెలంగాణ సమాజంలో మేము తప్పకుండా నిన్ను సూటిగా ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం దమ్ముంటే సమాధానం చెప్పు సీఎం అంటే ఇవాళ నువ్వు సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి కూడా దిగదార్చినావు నువ్వు ఇవాళ నీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారంటే అనుముల బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు నీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏమైనా లాభం జరిగింది అంటే కేవలం అనుముల రేవంత్ రెడ్డి అనుముల తిరుపతి రెడ్డి అనుముల జగదీష్ రెడ్డి అనుముల కొండల్ రెడ్డి అనుముల కృష్ణారెడ్డి ఇంకా మిగతా బ్రదర్స్కి మాత్రమే లాభం జరిగింది హైలైట్ ఏంటంటే రాష్ట్రానికే 1,000 కోట్ల స్థాయిలో పెట్టుబడి ఇచ్చే స్థాయికి అనుముల కుటుంబం చేరిందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవం మరి వచ్చే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరయ్యా అంటే అనుముల బ్రదర్స్ అని వస్తుందేమో అదానిని కూడా దాటేస్తారేమో అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్న మాట వాస్తవం నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు రాష్ట్ర సంపద పెంచే సోయి లేదు స్పృహ లేదు ఒక్కటి కూడా కనీసం పాజిటివ్ పని చేసిన ముఖం లేదు ఏం చేయాలా అందుకే నోటికి వచ్చినట్టు తెల్లారలేస్తే కాకి కూతలు చెప్తా మేము మా నాయకులు ఎప్పుడు చెప్తా ఉంటారు కేసీఆర్కు తిట్లు దేవుళ్ళ మీద ఓట్లు ఇచ్చిన హామీలకు తూట్లు ఇదే నువ్వు చేసింది ఏందా సంవత్సరం అంటే ఒగ్గిది మాట్లాడితే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రతిష్టను రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం